హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు భారతీ స్టడీ సర్కిల్. నేను మీ సురేష్, జాగ్రఫీ ఫ్యాకల్టీ. నేను గత 8 సంవత్సరాలుగా జాగ్రఫీని బోధిస్తూ ఉన్నాను. అయితే నేను కూడా పలు రకాల ఎగ్జామ్స్ రాసి చాలా ఎగ్జామ్స్ ట్రాక్ చేసి గవర్నమెంట్ సర్వీస్లో కూడా వర్క్ చేయడం జరిగింది. అయితే ఈరోజు నేను ఈ వీడియో చేయడానికి ప్రధాన కారణం ఏంటి అంటే, భారతీ స్టడీ సర్కిల్లో మనం ఒక స్పెషల్లీ డిజైన్డ్ రోడ్ మ్యాప్తో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురాబోతా ఉన్నాం. అయితే వినండి, ముందుగా ఈ ప్రోగ్రామ్ యొక్క డ్యూరేషన్ వచ్చేసి 156 డేస్, 156 రోజుల ప్రోగ్రామ్ని మీ ముందుకు తీసుకురాబోతున్నాం. సార్, ఎందుకు ఈ ప్రోగ్రామ్? అసలు ఈ ప్రోగ్రాంలో ఉన్నటువంటి టైమింగ్స్ ఏంటి అంటే, 8 AM స్టార్ట్ అవుతుంది ప్రతిరోజు ఈ ప్రోగ్రామ్, 11 PM క్లోజ్ అవుతుంది. ఎవ్రీడే ఇదే షెడ్యూల్ ఉంటుంది. పొద్దున 8 గంటల నుంచి సాయంత్రం రాత్రి 11 గంటల వరకు ఇదే ప్రోగ్రామ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది మనకు 156 రోజుల పాటు. సార్, ఎందుకు ఈ ప్రోగ్రామ్? అసలు మీరు ఈ ప్రోగ్రాంలో ఏం చేస్తారు అని అంటే, ఏం లేదండి, మనము ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నప్పుడు, ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేటువంటి విద్యార్థుల్లో 2 రకాల విద్యార్థులు ఉంటారు. ఒకరు కొత్తగా ఇప్పుడే కోచింగ్ తీసుకొని మనము ఎగ్జామ్కి అటెంప్ట్ ఇద్దాము, జాబ్ కొడదాం అనుకునేటువంటి వాళ్ళు మొదటి రకం. రెండవ రకం వాళ్ళు ఎట్లా ఉంటారంటే, త్రుటిలో ఉద్యోగం కోల్పోయినటువంటి వాళ్ళు, అంటే గతంలో అటెంప్ట్స్ ఇస్తూ వచ్చి కోచింగ్ తీసుకొని చదివి అటెంప్ట్స్ ఇస్తూ వచ్చి 2-3 మార్కులతోని లేదా 4-5 మార్కులతో చాలా దగ్గరగా వచ్చి ఉద్యోగం కోల్పోయినటువంటి వ్యక్తులు ఉండడం జరుగుతూ ఉంటుంది. అయితే వీళ్ళందరూ ఎందుకు మరి ఫెయిల్ అవుతున్నారు, ప్లస్ కొత్తగా మేము ఇప్పుడు కోచింగ్ ప్రారంభించే వాళ్ళు మేము ఏం చేయాలి అనేటువంటి ఆలోచనకి సంబంధించి ఒక రూపాన్ని మేము తీసుకురావడం జరిగింది. అదే ఈ స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్. సార్, ఎందుకు ఈ ప్రోగ్రామ్ ఎందుకు తీసుకోవాలి అని అంటే, చూడండి, ట్రెడిషనల్ కోచింగ్ మెథడాలజీ ఏదైతే ఉందో, మనము గత పలు సంవత్సరాలుగా మనము ఈ అశోక్ నగర్లో కావచ్చు, వివిధ రకాల ఇన్స్టిట్యూషన్స్లో కావచ్చు, మనం చూస్తున్నటువంటి కోచింగ్ ఎట్లా ఉంటుంది అంటే, ఒక 7 నుంచి 8 నెలల పాటు మనకు కోచింగ్ ఇస్తూనే ఉంటారు. 7 నుంచి 8 నెలల పాటు కంటిన్యూస్గా కోచింగ్ నడుస్తుంది. పొద్దున 8 గంటలకు స్టార్ట్ అయ్యి సాయంత్రం 4-5 గంటల వరకు కోచింగ్ నడుస్తూనే ఉంటుంది. ఇది ఒక 8-9 నెలలు మీకు ఈ కోచింగ్ నడిచిన తర్వాత ఆ సిలబస్ అంతా మనం చదువుకోవడానికి ఇక్కడ దాదాపుగా ఒక 9 months కోచింగ్ అనుకుందాం. ప్లస్ ఈ సిలబస్ అంతా నువ్వు చదువుకోవడానికి మళ్ళీ ఒక 1 year పడుతుంది. ఈ 1 year పట్టిన తర్వాత నువ్వు ఎగ్జామ్స్ అప్పుడే ఏమైనా ప్రాక్టీస్ ఎగ్జామ్స్ లాంటివి రాసుకుంటూ వెళ్తే ఇంకొక 1 yearలో నీకు కొంచెం సబ్జెక్ట్ పైన గ్రిప్ రావడం జరుగుతుంది. టోటల్గా అప్రాక్సిమేట్లీ నీకు 3 years టైం అవుతుంది ఇక్కడే. అంటే 3 సంవత్సరాల తర్వాత నువ్వు పర్ఫెక్ట్గా ఎగ్జామ్కి నేను అటెంప్ట్ ఇస్తా అనే కాన్ఫిడెన్స్తో నువ్వు వెళ్తావు. అయితే ఇట్లా వెళ్ళిన తర్వాత కూడా ఏం జరుగుతుందంటే, ఈ 3 years తర్వాత కూడా నువ్వు చదువుకున్నటువంటి కంటెంట్ ఒకటి ఉంటుంది, ఎగ్జామ్లోకి వెళ్ళి చూస్తే అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్లు వేరే ఉంటాయి. సార్, నేను ఎప్పుడో కోచింగ్ తీసుకున్నటువంటి పుస్తకాలను 1కి 10 సార్లు, అందరూ చెప్తారు కదా ఒకే పుస్తకాన్ని 10 సార్లు చదవాలని, నేను అదే పని చేసిన సార్. ఒకటే పుస్తకాన్ని 10 సార్లు చదువుకుంటూ పోయినా అయినా నాకు నేను చదివినటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో లేవు, నేను చదివినటువంటి క్వశ్చన్లు ఎగ్జామ్లో లేవు, నేను ఫెయిల్ అయినా. ఎందుకు ఫెయిల్ అయినా సార్ అంటే, ఇక్కడ చూడండి, మీరు చదివినటువంటి సిలబస్ అదే అయినప్పటికీ అందులో ఏం చదవాలో మీకు అవగాహన రాలేదు. ఫస్ట్ థింగ్ ఏంటంటే, అందులో ఏం చదవాలో మీకు అవగాహన రాలేదు, అందుకే మీరు ఇక్కడ ఫెయిల్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. సార్, మరి వీటన్నిటిని ఎట్లా ఓవర్కమ్ చేయాలి? నేను ఇంత టైం, ఇంత డ్యూరేషన్ నేను పెట్టలేను, 3 సంవత్సరాల టైం నేను పెట్టలేను. ప్లస్ మళ్ళీ నేను ఈ 3 సంవత్సరాలు చదివినా కూడా ఎగ్జామ్లు వస్తాయో లేదో తెలియదు, నేను ఎగ్జామ్ ట్రెండ్స్ నేను పట్టుకోలేకపోతున్నా అనేటువంటి భయాలు మీకుంటే, వాటన్నిటిని తొలగించడానికే మేము ఈ స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రామ్ అనేటువంటి తీసుకురావడం జరిగింది. ఈ స్పెషల్లీ డిజైన్డ్ ప్రోగ్రాంలో మీరు ఏం చేస్తారు సార్ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నేను జాగ్రఫీ చెప్తాను కదా, జాగ్రఫీ గురించి ఒక చిన్న మీకు ఒక ఐడియా ఇస్తాను, చూడండి ఒకసారి. ఇప్పుడు టోటల్ జాగ్రఫీకి సంబంధించి నేను ఒక 11 సెషన్స్గా డివైడ్ చేయడం జరిగింది జాగ్రఫీ సిలబస్ని. మొత్తం 11 సెషన్లుగా జాగ్రఫీ సిలబస్ని డివైడ్ చేయడం జరిగింది. అయితే ఈ 11 సెషన్స్లో కూడా వరల్డ్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సెషన్స్ ఒక 4, ప్లస్ ఇండియన్ జాగ్రఫీకి సంబంధించినటువంటి సెషన్స్ ఒక 5 సెషన్స్, తర్వాత తెలంగాణ జాగ్రఫీకి సంబంధించినటువంటిది లేదా రీజనల్ జాగ్రఫీకి సంబంధించి ఒక 2 సెషన్లు, మొత్తంగా 11 సెషన్లు జాగ్రఫీకి మనం కేటాయించడం జరుగుతుంది. సార్, ఏంటి సార్ సెషన్ అంటే ఏంటి? అసలు ఇక్కడ సెషన్ అంటే మీనింగ్ ఏంటి అంటే, చూడండి, ఒక సెషన్ ఈజ్ ఈక్వల్ టు 2 days, 2 రోజులు అని అర్థం.
ఒక సెషన్ అంటే 2 రోజులు. ఏం చేస్తారు సార్ మరి 2 రోజులు అంటే, మొదటి రోజు ఫస్ట్ సెషన్లో మొదటి రోజు ఏం చేస్తామంటే పొద్దున 8 గంటలకు మీకు జాగ్రఫీకి, ఫర్ ఎగ్జాంపుల్ ఫిజియోగ్రఫీ అనేటువంటి టాపిక్ తీసుకుందాం. ఫిజియోగ్రఫీ అనేటువంటి టాపిక్ పైన పొద్దున 8 గంటలకు డే 1లో పొద్దున 8 గంటలకు క్లాస్ స్టార్ట్ అయితే అప్రాక్సిమేట్లీ 3:45 to 4 వరకు మీకు క్లాస్ ఉంటుందండి. 4 వరకు టోటల్ మీకు ఈ ఫిజియోగ్రఫీకి సంబంధించినటువంటి సిలబస్ మొత్తాన్ని కూడా మైండ్ మ్యాప్స్ ద్వారా ఈజీగా, అంటే అందరూ ఫిజియోగ్రఫీ చదవడానికి లేదా క్లాస్ చెప్పడానికి లేదా వినడానికి 2 నుంచి 3 రోజులు పడితే దాన్ని మనం ప్రిసైజ్ చేసుకొని ఎంత చదవాలి, ఏం చదవాలి, ఎట్లా చదివితే ఈజీ టెక్నిక్గా చదవచ్చు, ఎంత తొందరగా మైండ్లోకి ఎక్కించుకోవచ్చు అనేటువంటి విషయాన్ని మేము దానంతటిని క్రోడీకరించి మీ ముందుకు ఈ టైమింగ్లో తీసుకురాబోతా ఉన్నాం. మైండ్ మ్యాపింగ్ ద్వారా మీ మైండ్లోకి ఎక్కించబోతా ఉన్నాం. ఈ సిలబస్ మీ మైండ్లోకి ఎక్కించిన తర్వాత ఇక్కడికి జాగ్రఫీకి సంబంధించినటువంటి సెషన్ అయిపోయింది ఆ డేలో. ప్లస్ 4 PM నుంచి మళ్ళీ మీకు అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద క్లాస్ స్టార్ట్ అవుతుంది. ఈ అర్థమెటిక్ అండ్ రీజనింగ్ మీద క్లాసు 8 PM వరకు క్లాస్ ఉంటుంది. ఆ తర్వాత మీకు ఈ అర్థమెటిక్ రీజనింగ్ మీద మళ్ళీ రివిజన్ చేసి అక్కడే మళ్ళీ ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతుంటుంది. ఒక ఎగ్జామ్ కూడా కండక్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది. ఈ ఎగ్జామ్ అయిపోయేసరికి మీకు అయ్యేటువంటి టైం ఈడ 11 PM. ఈ 11 PMకి మిమ్మల్ని బయటకు పంపించడం జరుగుతూ ఉంటుంది ఇన్స్టిట్యూట్ నుంచి. మీరు పొద్దున 8 గంటలకు వస్తే సాయంత్రం 11 గంటలకు మిమ్మల్ని పంపించడం జరుగుతుంటుంది డే 1లో. సార్ మరి డే 2లో ఏం చేస్తాం? ఇక్కడికి వస్తే డే 2కి వచ్చేసరికి మార్నింగ్ సెషన్లో ఏం చేస్తాం మనం అంటే, మీరు నిన్న నేర్చుకున్న జాగ్రఫీ, ఫిజియోగ్రఫీ అనేటువంటి టాపిక్ ఏదైతే ఉంటుందో దాన్ని ఇక్కడ రివిజన్ చేయడం జరుగుతుంటుంది. ఇక్కడ రివిజన్ చేయడం జరుగుతుంటుంది. ఎప్పటి వరకు సార్ అంటే, మీరు ఎంతసేపు అయితే మీకు ఇక్కడ సిలబస్ పైన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చామో అప్రాక్సిమేట్లీ అంతే సమయం మీకు రివిజన్ కోసం కేటాయించడం జరుగుతుంటుంది. ఈ రివిజన్ అవ్వగానే మీకు ఇదే సిలబస్ పైన వెంటనే ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంటుంది 50 మార్క్స్ కోసం. 50 మార్కులకు సంబంధించి 50 ప్రశ్నలు ఇవ్వడం జరుగుతుంటుంది. ఈ ఎగ్జామ్ పెట్టినటువంటి ఎగ్జామ్ పైన ఎగ్జామ్ అయిపోగానే వెంటనే మీకు మళ్ళీ దీనిపైన ఎక్స్ప్లెనేషన్ సెషన్ ఉంటుంది. ఎక్స్ప్లెనేషన్ సెషన్ కూడా ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి, ఒక టాపిక్ని మేము ఏదైతే సిలబస్ చెప్పబోతా ఉన్నామో ఆ సిలబస్ మొత్తాన్ని ముందే మీకు డిజైన్ చేసి 156 రోజుల సిలబస్ మీ ముందుకు తీసుకొని వస్తాం. కాబట్టి ఈ సిలబస్ ప్రకారం ప్రతిరోజు రేపు మీకు ఫిజియోగ్రఫీ స్టార్ట్ అవబోతుంది అంటే దానిపైన మీకు ఉన్నటువంటి అవగాహన లేదా మీ దగ్గర ఉన్నటువంటి పుస్తకాలు చదువుకొని వస్తే అదొక రివిజన్ లెక్క. రెండవది, మేము ఇచ్చేటువంటి మైండ్ మ్యాపింగ్ టెక్నిక్స్తో అదొకటి. తర్వాత వచ్చేసి మీరు రివిజన్ ఇక్కడ మళ్ళీ చేస్తారు. నెక్స్ట్ థింగ్, తర్వాత వచ్చేసి ఎగ్జామ్ రాస్తారు. తర్వాత వచ్చేసి దాని యొక్క ఎక్స్ప్లెనేషన్. చూడండి, 1 2 3 4 5 దశలలో మీకు, అంటే మొత్తంగా 5 దశలలో ఒక టాపిక్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతూ ఉంటుంది ప్రైమరీగా. అర్థమవుతుందా? ఈ 5 దశల్లోనే మీకు ఇక్కడ ప్రైమరీగా ఎక్స్ప్లెనేషన్ అనేటువంటిది జరుగుతుంది. అంటే ఒక టాపిక్ని మనం 5 టైమ్స్ ఇక్కడ చదవడం జరుగుతూ ఉంటుంది. బాగా గుర్తుపెట్టుకోవాలి, 5 సార్లు మీకు ఇక్కడే. అంటే ఒక సెషన్ లోపల ఒక టాపిక్ని మీరు చదివేటువంటి టైము 5 దశలలో. అదే మళ్ళీ డే 2లో ఈ ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత మళ్ళీ సేమ్ యాజ్ యూజువల్గా 4 PMకి మీ మ్యాథ్స్ క్లాస్ అనేటువంటిది స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ఇది అప్ టు 11 PM అనేటువంటిది కంటిన్యూ అవ్వడం అనేది జరుగుతుంది. జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ఇట్లానే అన్ని సబ్జెక్టులకు సంబంధించి అన్ని సబ్జెక్టులను కూడా సెషన్స్ వైజ్గా డివైడ్ చేసి ఇదే టెక్నిక్తో అన్ని సబ్జెక్టులని మీకు మైండ్ మ్యాపింగ్ రూపంలో తీసుకురాబోతా ఉన్నాం ఈ ప్రోగ్రామ్కి సంబంధించి. సో వీలైనంత తొందరగా మీరు అడ్మిషన్ తీసుకొని, ఈ బ్యాచ్లో మేము పర్టికులర్గా ఒక 100 మెంబర్స్ని మాత్రమే తీసుకోవాలనేటువంటి నిర్ణయానికి వచ్చినాం. మొదటగా వచ్చినటువంటి 100 మెంబర్స్ని తీసుకుంటాం ఈ బ్యాచ్లో పర్టికులర్గా అయితే. సో వీలైనంత తొందరగా మీరు అడ్మిషన్ తీసుకోండి. దీనికి సంబంధించి ఈ April 9th రోజు మనకు ఒక డెమో కండక్ట్ చేయబోతా ఉన్నాము భారతీ స్టడీ సర్కిల్ RTC క్రాస్ రోడ్లో. తర్వాత దీనికి సంబంధించి పూర్తి స్థాయి క్లాసులు April 12వ తేదీ నుంచి స్టార్ట్ అవ్వడం జరుగుతుంటుంది. ప్లస్ దీంతో పాటు మనకు అడ్మిషన్స్ అనేటువంటివి April 1వ తేదీ నుంచి, అంటే April 1st నుంచి మనం అడ్మిషన్స్ అనేటువంటివి ఇవ్వడం జరుగుతుంటుంది. కాబట్టి వీలైనంత తొందరగా అడ్మిషన్ తీసుకొని
టైం ఎక్కువగా వేస్ట్ చేసుకోకుండా వచ్చినట్టు తక్కువ టైంలోనే మీరు సిలబస్ కంప్లీట్ చేసుకొని తొందరగా జాబ్ క్రాక్ చేసి ఇంటికి వెళ్ళిపోండి. తొందరగా హ్యాపీగా జాబ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.